ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవితంలో ఏదో సాధించాలని కలలు కని వాటి కోసం చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ కొంతమందికి వాళ్ళు అనుకున్న ఫీల్డ్లో సక్సెస్ రాకపోగా ఎప్పుడూ ఆలోచించని ఫీల్డ్లో ఊహించని సక్సెస్ వస్తుంది. సేమ్ ఇలాగే తమిళనాడులో ఉన్న ఒక 23 ఏళ్ల కుర్రాడు చిన్నప్పటి నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి ఒక ఫైటర్ జెట్ కి పైలట్ అవ్వాలని కలలు కనేవాడు. దాన్ని సాధించడానికి కష్టపడి చదివి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ ని కూడా క్లియర్ చేశాడు. కానీ అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటి టెర్రస్ మీద నుండి కాలు జారి కింద పడిపోయాడు. ఆ ప్రమాదంలో తన ఎడమ కన్ను డ్యామేజ్ అయిపోయింది. అంటే తను ఒక కన్ను బాగా కనిపిస్తే ఇంకొక కన్ను సరిగా కనిపించదు. సో కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల ఆ కుర్రాడు ఎయిర్ ఫోర్స్ లో మెడికల్ టెస్ట్ ని క్లియర్ చేయలేకపోయాడు. కళ్ళకి సర్జరీ చేయించుకుని మళ్ళీ అప్లై చేసినా కూడా అతనికి మెడికల్ టెస్ట్ క్లియర్ అవ్వలేదు. దీంతో ఆ కుర్రాడు చిన్నప్పటి నుండి కన్న కళ నెరవేరక జీవితంలో ఫెయిల్ అయ్యానని ఎంతో బాధపడేవాడు. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే వ్యక్తి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ని స్థాపించారు. అదే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అండ్ ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ వి వైద్యనాథన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వ్యక్తి అసలు బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీగా కెరియర్ స్టార్ట్ చేసిన వైద్యనాథన్ మూతపడే సిచ్యువేషన్లో ఉన్న ఒక బ్యాంక్ని టేక్ ఓవర్ చేసి దాన్ని 50,000 కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎలా మార్చారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. వైద్యనాథన్ ఎయిర్ ఫోర్స్ జాబ్కి డిస్క్వాలిఫై అయ్యాక ఆయనకి రాంచీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకోవడానికి సీట్ వచ్చింది. కానీ చెన్నై నుండి రాంచీ వెళ్ళి చదువుకోవడానికి ట్రైన్ టికెట్కి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. వైద్యనాథన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనే లక్ష్యంతో ఆయన చాలా బాగా చదివేవారు. కానీ ఆయన ఫెయిల్ అవ్వడాన్ని గమనించిన వాళ్ళ మ్యాథ్స్ టీచర్ ఆయన ఎలా అయినా బిర్లా ఇన్స్టిట్యూట్లో చదువుకుని మంచి పొజిషన్కి వెళ్ళాలని వైద్యనాథన్కి 500 రూపాయలు సహాయం చేసి ఆయన చెన్నై నుండి రాంచీకి పంపించారు. చదువు పూర్తి చేసుకున్న వైద్య 1990లో సిటీ బ్యాంక్లో ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీగా తన కెరియర్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు ఆయన సిటీ బ్యాంక్లోనే పనిచేశారు. సిటీ బ్యాంక్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో 2000 ఇయర్లో ఆయన ఐసిఐసిఐ బ్యాంక్లో జాయిన్ అయ్యారు. దాదాపు 10 ఏళ్ల పాటు వైద్యనాథన్ సిటీ బ్యాంక్లో సంపాదించిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆయన ఐసిఐసిఐ బ్యాంక్ని డెవలప్ చేయడానికి యూజ్ చేశారు. ఎలాగో చెప్తా చూడండి. 2001 టైంకి ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు చేసినట్టు బిజినెస్ చేసేది కాదు. వాళ్ళు చేసే బిజినెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక చిన్న డిఫరెన్స్ తెలియాలి. జనరల్గా బ్యాంకింగ్ సెక్టార్లో 2 రకాల లోన్స్ ఉంటాయి. ఒకటి హోల్సేల్ లోన్స్, ఇంకొకటి రీటైల్ లోన్స్. హోల్సేల్ లోన్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి, బిజినెస్లకి, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ మొత్తంలో డబ్బుని లోన్స్గా ఇస్తారు. దీన్నే హోల్సేల్ లోన్స్ అంటారు. రీటైల్ లోన్స్ అంటే మనలాంటి సామాన్య ప్రజలకి కార్ లోన్స్, బైక్ లోన్స్, హోమ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఇస్తారు. వీటినే రీటైల్ లోన్స్ అంటారు. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా? అయితే ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఈ వీడియోలో చాలా చోట్ల ఈ పేర్లు మళ్ళీ వినిపిస్తాయి. 2001 టైంకి ఐసిఐసిఐ బ్యాంక్ ఈ హోల్సేల్ లోన్స్ మీదే ఎక్కువ బిజినెస్ చేసేది. కానీ సడన్గా వాళ్ళ ఫోకస్ హోల్సేల్ లోన్స్ మీద నుండి రీటైల్ లోన్స్ మీద పడింది. అంటే సామాన్య ప్రజల నుండి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఆ డబ్బుని వాళ్ళకే పర్సనల్ లోన్స్, కార్ లోన్ అండ్ హోమ్ లోన్స్గా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇలా చేయాలంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. దేశంలో ఉన్న అన్ని సిటీస్లో వాళ్ళ బ్యాంక్ బ్రాంచెస్ని ఓపెన్ చేసి సామాన్య ప్రజలకి వాళ్ళ సర్వీసెస్ అందుబాటులో ఉండేలా చేయాలి. అయితే ఈ టోటల్ ప్రాసెస్ని 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వైద్యనాథన్ గారు హ్యాండిల్ చేసేవారు. ఆయన సక్సెస్ఫుల్గా ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రీటైల్ బిజినెస్ని బాగా డెవలప్ చేశారు. ఎంతలా అంటే ఒకప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అనగానే అది కేవలం పెద్ద పెద్ద కంపెనీలకి అలాగే బిజినెస్ మ్యాన్స్కి మాత్రమే పనిచేస్తుంది అనుకునే స్థాయి నుండి ప్రతి సామాన్యుడు ఐసిఐసిఐ బ్యాంకులోకి వచ్చి డబ్బులు డిపాజిట్ చేసేలా చేశారు. దీంతో వైద్యనాథన్ని ఐసిఐసిఐ బ్యాంక్ 32 ఏళ్లకే వాళ్ళ పర్సనల్ ఫైనాన్స్ సర్వీసెస్ పిఎఫ్సి అనే డివిజన్కి సీఈఓగా అపాయింట్ చేసింది. 23 ఏళ్లకి జీవితంలో ఫెయిల్ అయ్యాను అనుకున్న వ్యక్తి 32 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక ప్రైవేట్ బ్యాంక్కి సీఈఓ అయిపోయారు. అంటే జీవితం ఎంత అన్ప్రిడిక్టబుల్గా ఉందో మీరే చూడండి. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే అసలు కథ ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. 2001 నుండి 2010 వరకు ఈ 10 ఏళ్ల కాలంలో వైద్యనాథన్ గారు ఐసిఐసిఐ బ్యాంకులో ఉన్న ఎన్నో డివిజన్స్లో పనిచేశారు. లైక్ పర్సనల్ ఫైనాన్సింగ్, రీటైల్ లెండింగ్, రూరల్ బ్యాంకింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్సెట్రా. అయితే ఈ ప్రాసెస్లో వైద్యనాథన్కి బాగా తెలిసిన విషయం ఏంటంటే ఒక బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో బాగా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సినది పెద్ద పెద్ద బిజినెస్ల మీద లేదా కార్పొరేట్ కంపెనీల మీద కాదు, కామన్ పీపుల్ మీద. అంటే సామాన్య ప్రజలతో వ్యాపారం చేసినప్పుడే ఒక సంస్థ గొప్ప స్థాయికి ఎదుగుతుంది.
ఇది ఎలా జరుగుతుందో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. 2010 వచ్చేటప్పటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీకి ఆయన సీఈఓగా పనిచేస్తున్నారు. అప్పటికే ఆయన మంచి జాబ్, మంచి శాలరీ అండ్ వెల్ సెటిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఆయన కావాలనుకుంటే అదే లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయొచ్చు. కానీ అప్పుడే ఆయన జీవితాన్ని మలుపు తిప్పే ఒక ఆపర్చునిటీ ఆయన ముందుకొచ్చింది. అదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు వేరే కంపెనీ గురించి తెలియాలి. అదే బిగ్ బజార్. మీలో చాలా మందికి ఈ బిగ్ బజార్ గురించి తెలిసే ఉంటుంది కదా. దీన్ని స్థాపించిన వ్యక్తి కిషోర్ బియానీ. ఇతనికి ఫ్యూచర్ గ్రూప్ అనే ఒక సంస్థ ఉంది. దీని అండర్లో చాలా బిజినెస్లు ఉండేవి, లైక్ బిగ్ బజార్, ప్యాంటలూన్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా కిషోర్ బియానీ గారి ఫ్యూచర్ గ్రూప్లో భాగమే. అయితే వీటితో పాటు ఫ్యూచర్ గ్రూప్లో ఒక ఎన్బిఎఫ్సి కూడా ఉండేది. అంటే పెద్ద పెద్ద కంపెనీలకి లోన్స్ ఇచ్చి బిజినెస్ చేసే ఒక ఫైనాన్స్ కంపెనీ అన్నమాట. దీని పేరే ఫ్యూచర్ క్యాపిటల్. 2010 టైంకి ఈ ఫ్యూచర్ క్యాపిటల్ అనే సంస్థ చాలా వరకు నష్టాల్లో కూరుకుపోయింది. వీళ్ళ దగ్గర లోన్స్ తీసుకున్న పెద్ద పెద్ద కంపెనీలు వాటిని తిరిగి కట్టకుండా మోసం చేశాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని కిషోర్ బియానీ గారు మళ్ళీ ఎలా అయినా ఈ సంస్థని లాభాల్లోకి తీసుకురావాలంటే బ్యాంకింగ్ బిజినెస్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మంచి వ్యక్తిని తన బిజినెస్లో పార్ట్నర్గా జాయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లోనే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రూపురేఖలు మార్చేసిన బి వైద్యనాథన్ గారిని కిషోర్ బియానీ గారు కలిసి తన కంపెనీ అయిన ఫ్యూచర్ క్యాపిటల్లో 10% వాటాని కొనుక్కుని ఆ కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేయమని కిషోర్ బియానీ గారు వైద్యనాథన్ని అడిగారు. జనరల్గా నష్టాల్లో ఉన్న కంపెనీలో వాటా కొనడం అంటే సాధారణ వ్యక్తులకి అది చాలా పెద్ద రిస్క్. కానీ ఆ బిజినెస్ని లాభాల్లోకి ఎలా తీసుకురావాలో బాగా తెలిసిన వైద్యనాథన్ గారికి ఇది ఒక మంచి ఆఫర్ అనిపించింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గర ఆ కంపెనీలో 10% వాటా కొనేంత డబ్బు లేదు. ఫైనల్గా ఆయన రిస్క్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి 40 ఏళ్ల పాటు ఆయన కష్టపడి సంపాదించిన ఇల్లు, ల్యాండ్ అండ్ షేర్స్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 78 కోట్ల రూపాయల డబ్బు తెచ్చి ఫ్యూచర్ క్యాపిటల్లో 10% వాటాని కొనేశారు. సో ఇప్పుడు ఆయన ముందున్న ఛాలెంజ్ ఒక్కటే, ఎలా అయినా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి, లేదంటే ఆయనతో పాటు తన కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. బికాజ్ అప్పటి వరకు ఆయన సంపాదించిన మొత్తం ఆస్తిని ఆయన ఇందులోనే పెట్టేశారు. ఇప్పుడు ఈ ఫ్యూచర్ క్యాపిటల్ అనే కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి వైద్యనాథన్ గారు చాలా రోజుల పాటు రీసెర్చ్ చేశారు. ఈ ప్రాసెస్లో ఆయనకి ఒక ఫార్ములా కనిపించింది. ఆ ఫార్ములాని మార్కెట్లో ఆల్రెడీ టెస్ట్ చేసిన వ్యక్తి ఉదయ్ కోటక్. ఇతను ఎవరు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మీ అందరికీ కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలుసు కదా. ఆ బ్యాంక్ని స్థాపించిన వ్యక్తి ఈ ఉదయ్ కోటక్కే. సో ఇతను టెస్ట్ చేసిన ఫార్ములా ఏంటంటే ముందు ఒక ప్రాఫిటబుల్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్బిఎఫ్సిని బిల్డ్ చేసి తర్వాత ఆర్బీఐ నుండి లైసెన్స్ తెచ్చుకుని ఈ ఎన్బిఎఫ్సిని ఒక బ్యాంకుగా కన్వర్ట్ చేస్తే అది మార్కెట్లో చాలా బాగా సక్సెస్ అవుతుంది. నిజానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ముందు ఒక ఫైనాన్స్ కంపెనీగానే మొదలైంది. 2003లో ఆర్బీఐ నుండి లైసెన్స్ తీసుకుని అదే ఫైనాన్స్ కంపెనీ ఈ రోజు ఒక సక్సెస్ఫుల్ ప్రైవేట్ బ్యాంక్గా మారింది. అర్థమైందా? సో ఇదే ఫార్ములాని వైద్యనాథన్ గారు ఫ్యూచర్ క్యాపిటల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ అలా చేసే ముందు ఆ కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. 2010 టైంకి ఫ్యూచర్ క్యాపిటల్ అనే కంపెనీ దాదాపు సంవత్సరానికి 30 కోట్ల నష్టాల్లో ఉండేది. దీనికి కారణం ఈ కంపెనీ దగ్గర లోన్స్ తీసుకున్న పెద్ద పెద్ద బిల్డర్స్ అలాగే కంపెనీస్ తిరిగి కట్టకుండా లోన్స్ని ఎగ్గొట్టేవారు. ఇది గమనించిన వైద్యనాథన్ గారు పెద్ద పెద్ద బిల్డర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్కి లోన్స్ ఇవ్వడాన్ని ఇమీడియట్గా ఆపేసి దానికి బదులుగా ఎంఎస్ఎంఈ లోన్స్ని ఎంకరేజ్ చేశారు. అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనివల్ల కంపెనీకి రిస్క్ తగ్గుతుంది. అంటే ఒక పెద్ద కంపెనీ 100 కోట్ల రూపాయల లోన్ తీసుకుని ఎగ్గొడితే అప్పుడు మొత్తం 100 కోట్లు లాస్ వస్తుంది. అదే డబ్బుని 10 నుండి 15 చిన్న చిన్న కంపెనీస్కి లోన్స్ రూపంలో ఇస్తే అందులో ఒకరో ఇద్దరో ఎగ్గొట్టిన కంపెనీకి పెద్దగా లాస్ రాదు. అది కాకుండా పెద్ద కంపెనీలు లోన్స్ ఎలా ఎగ్గొట్టాలి అని ప్లాన్ చేస్తే చిన్న కంపెనీలు ఎలా అయినా లోన్ కట్టాలి అని ఆలోచిస్తాయి. లాజిక్ అర్థమైందా? ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ వైద్యనాథన్ గారు 2010లో 30 కోట్ల నష్టాల్లో ఉన్న ఫ్యూచర్ క్యాపిటల్ని నెక్స్ట్ 2 ఇయర్స్లో 350 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకొచ్చారు. ఇదే టైంలో ఈ కంపెనీ ఓనర్ అయిన కిషోర్ బియానీ ఈ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడే దీన్ని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. సో ఇది తెలిసిన వైద్యనాథన్ తను కష్టపడి పెంచిన కంపెనీ బయటికి పోనివ్వకూడదు అనే ఆలోచనతో తనకి తెలిసిన ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి చెప్పి ఈ ఫ్యూచర్ క్యాపిటల్ని కొనమని సజెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీయే వార్బర్గ్ పిన్కస్. వీళ్ళు ఫ్యూచర్ క్యాపిటల్ని 2012లో 800 కోట్లు పెట్టి కొనేసి దాని పేరుని ఫ్యూచర్ క్యాపిటల్ నుండి క్యాపిటల్ ఫస్ట్గా మార్చేశారు. కానీ ఈ కంపెనీని కొనే టైంలో వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే వాళ్ళు ఈ కంపెనీని కొన్న తర్వాత కూడా దాన్ని వైద్యనాథన్ గారే రన్ చేయాలి. దీనికి ఒప్పుకున్న వైద్యనాథన్ గారు
2012 నుండి 2018 వరకు ఈ క్యాపిటల్ ఫస్ట్ కంపెనీని ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ఎన్బిఎఫ్సిగా డెవలప్ చేశారు. 2012లో 800 కోట్ల రూపాయలకి కొన్న ఈ కంపెనీ 2018 వచ్చేటప్పటికి 8,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్కి పెరిగింది. సో ఇప్పుడు ఉదయ్ కొటక్ గారు చెప్పిన ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చిందన్నమాట. అంటే ఈ క్యాపిటల్ ఫస్ట్ అనే ఫైనాన్స్ కంపెనీని ఇప్పుడు ఒక బ్యాంకుగా మార్చాలి. అసలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒక ఫైనాన్స్ కంపెనీని ఎందుకని బ్యాంకుగా మార్చాలి? ఈ డౌట్ మీకు వచ్చిందా? ఒకవేళ వస్తే దీని వెనుకున్న సీక్రెట్ చెప్తా చూడండి. జనరల్గా బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి తేడా ఏంటంటే బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సి ఈ రెండు కూడా కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. కానీ బ్యాంకులో కస్టమర్స్కి సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో అందులో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ డబ్బునే బ్యాంక్స్ మళ్ళీ కస్టమర్స్కి లోన్స్ రూపంలో ఇస్తాయి. కానీ ఎన్బిఎఫ్సి అలా కాదు. వీటిలో కస్టమర్స్కి సేవింగ్స్ అకౌంట్స్ కానీ కరెంట్ అకౌంట్స్ కానీ ఉండవు. అలాగే వాళ్ళు డబ్బులు కూడా డిపాజిట్ చేయరు. సో వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి కావాల్సిన డబ్బు కోసం వేరే ఫైనాన్స్ కంపెనీల దగ్గర లేదా బ్యాంకుల దగ్గర లోన్స్ తీసుకుని ఆ డబ్బుని ఎన్బిఎఫ్సిలు వాళ్ళ కస్టమర్స్కి లోన్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సినే బ్యాంక్గా మారిస్తే అప్పుడు కస్టమర్స్ వీళ్ళ దగ్గర కూడా సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో డబ్బులు డిపాజిట్ చేస్తారు. దీనివల్ల బ్యాంకులు వ్యాపారం చేసుకోవడానికి దాదాపు చాలా వరకు డబ్బు ఫ్రీగా వచ్చినట్టే. ఫ్రీగా అని ఎందుకన్నానంటే కరెంట్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తే వాళ్ళకి బ్యాంకులు ₹1 కూడా ఇంట్రెస్ట్ పే చేయవు. సేవింగ్స్ అకౌంట్లో కూడా బ్యాంకు 2 to 3% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయదు. సో ఈ డబ్బంతా బ్యాంకులు వ్యాపారం చేసుకోవడానికి దాదాపు ఫ్రీగా వచ్చినట్టే కదా. అయితే ఇదే డబ్బుని వీళ్ళు కస్టమర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ రూపంలో ఇస్తారు. ఫైనాన్స్ కంపెనీని బ్యాంకుగా మార్చడం వెనుకున్న ప్లాన్ ఇదే. ఇప్పుడు ఈ ప్లాన్ని వైద్యనాథన్ గారు క్యాపిటల్ ఫస్ట్ అని ఎన్బిఎఫ్సిలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. ఈ క్యాపిటల్ ఫస్ట్ కంపెనీని బ్యాంకుగా మార్చాలంటే దానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బ్యాంకింగ్ లైసెన్స్కి అప్లై చేయాలి. లేదా ఆల్రెడీ బ్యాంకింగ్ లైసెన్స్ ఉన్న ఏదో ఒక ప్రైవేట్ బ్యాంకులో దీన్ని కలిపేయాలి. అర్థమైందా? ఇప్పుడు కాసేపు ఈ స్టోరీని పక్కన పెట్టి మనం మళ్ళీ వేరే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అదే ఐడిఎఫ్సి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ. ఈ కంపెనీ 1997లో ఒక ఎన్బిఎఫ్సిగా మొదలైంది. మన దేశంలో చాలా కంపెనీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తాయి కదా. ఆ ప్రాజెక్ట్స్కి ఫైనాన్స్ చేసే కంపెనీయే ఈ ఐడిఎఫ్సి. 1997 నుండి 2014 వరకు ఈ కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత 2014లో ఐడిఎఫ్సి కూడా ఫైనాన్స్ కంపెనీ నుండి ఒక బ్యాంకుగా మారడానికి ఆర్బీఐ నుండి లైసెన్స్ అప్లై చేసింది. 2014లో ఐడిఎఫ్సికి లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత ఐడిఎఫ్సి సంస్థ మొత్తం బ్యాంకుగా మారిపోలేదు. ఆ కంపెనీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ మాత్రమే బ్యాంకుగా మార్చి ఐడిఎఫ్సి కంపెనీ 2గా విడిపోయింది. ఒకటి ఐడిఎఫ్సి లిమిటెడ్, ఇంకొకటి ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ స్టార్ట్ చేశాక అందులో అప్పులు తీసుకున్న చాలా కంపెనీలు తిరిగి కట్టకుండా ఎగ్గొట్టడం మొదలెట్టాయి. దీనివల్ల ఐడిఎఫ్సి బ్యాంక్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనేది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకప్పుడు కిషోర్ బియానీ గారి ఫ్యూచర్ క్యాపిటల్ కంపెనీ కస్టమర్స్ తీసుకున్న లోన్స్ తిరిగి కట్టకపోవడం వల్ల ఎలాంటి పొజిషన్లో ఉండేదో ఇప్పుడు ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా అదే పొజిషన్లో ఉంది. ఇది గమనించిన ఆ కంపెనీ ఫౌండర్స్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన వి వైద్యనాథన్ గారిని పిలిచి మాట్లాడారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకురావడానికి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ కావాలి. మరోవైపు వైద్యనాథన్ గారి క్యాపిటల్ ఫస్ట్ సంస్థకి బ్యాంకింగ్ లైసెన్స్ కావాలి. ఐడిఎఫ్సికి కావాల్సిన మేనేజ్మెంట్ క్యాపిటల్ ఫస్ట్ కంపెనీ దగ్గర ఉంటే వీళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ లైసెన్స్ ఐడిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉంది. సో వీళ్ళిద్దరూ కలిస్తే మ్యూచువల్గా వీళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అనే ఆలోచనతో 2018లో ఐడిఎఫ్సి బ్యాంక్ అలాగే క్యాపిటల్ ఫస్ట్ సంస్థలు కలిసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏర్పడింది. వైద్యనాథన్ గారు మళ్ళీ ఆయన ఓల్డ్ స్ట్రాటజీనే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే కార్పొరేట్ కంపెనీలకి వందలు వేల కోట్లలో లోన్స్ ఇవ్వడం తగ్గించేసి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలకి అలాగే మనలాంటి సామాన్య ప్రజలకి ఎక్కువ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2018లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏర్పడే టైంకి ఆ బ్యాంక్ యొక్క లోన్ బుక్ చూస్తే అందులో 72% హోల్సేల్ లోన్స్ ఉండేవి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులో 72% డబ్బు కార్పొరేట్ కంపెనీస్కి లోన్స్గా ఇచ్చేవారు. కానీ దాన్ని వైద్యనాథన్ గారు 2022 వచ్చేటప్పటికి 16%కి తగ్గించేసి రీటైల్ లోన్స్ని 13% నుండి 52%కి పెంచేశారు. దీనివల్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ చాలా వరకు తగ్గాయి. అంటే అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిందన్నమాట. సో ఫైనలీ వైద్యనాథన్ గారు బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా
ఎక్కువగా నష్టపోకుండా ఉండి లాంగ్ టర్మ్లో స్టేబుల్గా గ్రో అవ్వడానికి వాళ్ళు ఫోకస్ చేయాల్సింది రీటైల్ బిజినెస్ మీద. అంటే సామాన్య ప్రజలకి లోన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నమ్మకాన్ని సంపాదించుకోగలిగితే ఆ సంస్థ చాలా సక్సెస్ఫుల్ అండ్ ప్రాఫిటబుల్ ఎంటిటీగా మారుతుంది. బికాస్ మన దేశంలో ఉన్న లోన్ డిఫాల్ట్ రేట్లో రీటైలర్స్ కంటే కార్పొరేట్ కంపెనీలే ముందున్నాయి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాంకులో లోన్స్ తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళలో సామాన్య ప్రజల కంటే కార్పొరేట్ కంపెనీలే ఎక్కువ డబ్బుని ఎగ్గొడుతున్నాయి. ఇప్పుడు అర్థమైందా వైద్యనాథన్ గారు ఎందుకని రీటైల్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారో? ఈ సింపుల్ మెథడ్ని ఫాలో అవుతూ 2016లో 16,000 కోట్ల రూపాయల వాల్యూతో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ని వైద్యనాథన్ గారు దేశం మొత్తం ఎక్స్పాండ్ చేసి ఈరోజు 50,000 కోట్ల రూపాయల కంపెనీగా మార్చేశారు. అంతేకాదు దేశంలో వేగంగా డెవలప్ అవుతున్న ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఒకటి. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బికాస్ మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.